జర్నలిజం వృత్తిలో 5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రయాణం వారిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో వివిధ హోదాలలో 40 సంవత్సరాల పాటు పనిచేశారాయన. రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలను సైతం నిర్వహించారు వారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ గా దేశంలోని వివిధ జర్నలిస్టు సంఘాలను ఏకం చేసిన ఘనత వారిది. నేషనల్ ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అకాడమీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన ఘనత వారిది. ప్రస్తుతం ఐజేయు అధ్యక్షునిగా, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. శ్రీనివాస్ రెడ్డితో రియల్ టాక్ విత్ ఏకే. జర్నలిజం వృత్తి ఒకప్పుడు ప్రస్తుత పరిస్థితులకు తేడా ఏంటి? వార్త అంటే కూడా దాని డెఫినేషన్ మార్చేస్తున్నారు. జర్నలిజం అంటే ప్రతిష్ట కోల్పోతుంది. సోషల్ మీడియా రావడం కారణమా, లేదా ప్రధాన పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా మారడం కారణమా? దాంట్లో వక్రీకరణలు ఉంటున్నాయి, వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయి, అసత్యాలు ప్రసారంగా ఉన్నాయి, వ్యక్తి సంస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టను దిగదార్చే రకంగా కూడా ఉంటున్నాయి. అక్రిడేషన్ కార్డుల విషయం ఒక సంవత్సరంగా నానుతుంది. మన రాష్ట్రంలో జారీ చేసినటువంటి అక్రిడేషన్ల తీరు చూసిన తర్వాత అందరికీ ఏవగింపు వచ్చింది. చాలా పత్రికలు, మీడియా సంస్థలు జర్నలిస్టులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి అనేది ఆరోపణ. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్కైనా జీతం వేయకపోతే లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేస్తే జర్నలిస్టుల సంఘాలు కూడా పార్టీలకు అనుబంధం అయిపోయినాయి. ప్రభుత్వాలకు పూర్తిగా లొంగిపోయి అనుకూలంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేస్తున్నారు. రెండింటి మధ్య ఏమైనా? ప్రెస్ అనేది యాజమాన్య స్వేచ్ఛ కాదు కదా, వర్కింగ్ జర్నలిస్టుల స్వేచ్ఛ కదా. మీరేం చూశారు కల్లారా, ఏం విన్నారు విశ్వసనీయంగా? ఇప్పుడు రకరకాల పింఛన్లు ఇస్తున్నాయి ప్రభుత్వం. జర్నలిస్టుల విషయంలోకి వచ్చేసరికి పట్టించుకోవడం లేదు. జర్నలిస్టులకి సహాయం చేస్తే సమాజానికి చేసినట్టు, వ్యక్తులకు కాదు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు బాగా పెరిగాయి. డబ్బు సంపాదనకి ఇది ఒక మార్గంగా సరిపోయింది. విలేకరి వృత్తి ఒక మార్గమా అన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్కి సిరిసిల్ల థింగ్ జిల్లా పట్టుకున్నాడు, పోలీసులు పలకబెట్టారు, దొంగలకి పలకబెడతారు, ఇట్లా పట్టుకొని ఫోటో తీసి విడుదల చేశారు. రోజు రోజు ఈ జర్నలిజం అనే వృత్తి ఒక ప్రమాదకరమైన వృత్తిగా, డేంజర్ జోన్గా కనిపిస్తుంది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. శ్రీనివాస్ రెడ్డితో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ఉన్నాం. జర్నలిజం వృత్తిలో 5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం కలగ కె. శ్రీనివాసరెడ్డి గారు మన ముందున్నారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు. ఐజేయు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంఘాలకు జర్నలిస్ట్ సంఘాలను ఏకీకృతం చేసిన వారు. ఈ ఐజేయు అధ్యక్షులుగా ప్రస్తుతం పనిచేస్తున్నవారు. వారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం అంజయ్ గారు. జర్నలిజం వృత్తి ఒకప్పుడు ప్రస్తుత పరిస్థితులకు తేడా ఏంటి? ప్రజల్లో వృత్తి పట్ల గౌరవం తగ్గిపోతుందని చెప్పాలిగా. చెప్పాలి, తప్పదు. తగ్గిపోయింది, తగ్గుతూ ఉన్నది కూడా. రెండవ రకంగా యంగర్ జనరేషను వృత్తికి రావటము, వార్త అంటే కూడా దాని డెఫినేషన్ మార్చేస్తున్నారు.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పెరిగిపోతున్నది, నూతనత్వాన్ని ఇస్తున్నారు. ఈక్వల్గా జర్నలిజం అంటే ప్రతిష్ట కోల్పోతుంది, విలువలు కోల్పోతున్నాయి. ఈ రెండు సమానంగా నడుస్తుండటము ప్రమాదకారి. అంటే సోషల్ మీడియా రావడం కారణమా, లేదా ప్రధాన పత్రికలు ప్రభుత్వానికి అనుకూలంగా మారడం కారణమా? రెండూ ఉన్నాయి. ప్రజలు వాటిని గుర్తించారు. ఇవాళ ప్రజలు ఏ పేపరు, ఏమిటి వార్తలు, ఎవరికి అనుకూలము అన్న భావాలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. అట్లాగే టెలివిజన్ ఛానల్స్ వైపు కూడా ప్రజల భావం అర్థమవుతుంది. కానీ సోషల్ మీడియా గందరగోళపరుస్తుంది. సోషల్ మీడియా చాలా ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా ఇమీడియట్గా వార్తను అందజేస్తున్నది, వివరణ అందజేస్తుంది. దాంట్లో వక్రీకరణలు ఉంటున్నాయి, వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయి, అసత్యాలు ప్రసారంగా ఉన్నాయి, వ్యక్తి సంస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టను దిగజార్చే రకంగా కూడా ఉంటున్నాయి. కానీ ఈక్వల్గా సోషల్ మీడియాలో మంచి సమాచారం ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా ఉంది. ఈ రెండవ పార్ట్ పట్ల ప్రజల్లో వచ్చిన ఏహేభావం మొత్తము వ్యవస్థ మీద, సోషల్ మీడియా మీదనే ప్రభావం చూపిస్తుంది. అది ఎట్లా, ఏమిటి అనేది చర్చించుకోవాలి మనం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు. చాలా దీర్ఘకాలం తర్వాత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు. సుమారు 1 ఏడాది కాలం జరిగింది. ఈ పరిణామాలు అప్పటికి ఇప్పటికీ మారిన పరిణామాలు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా అంజయ్ గారు. ఒకటి, నేను 1996లో ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. ఆనాడు రూపొందించిన అంశాలే ఇవాళటి వరకు ఎక్కువ భాగం కొనసాగుతున్నాయి. ఆ సూత్రాలే, ఆ నియమ నిబంధనలే, ఆ మార్గదర్శకాలే ఆదర్శంగా కొనసాగుతాయి. ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్లోనైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దీన్ని తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ ప్రెస్ అకాడమీని ముందే ఏర్పరిచి తర్వాత మీడియాగా చేయటము సబబుగా ఉంది. మీడియా అకాడమీగా చేశారు. అప్పటికి ఇప్పటికీ ఆనాడు ఈ మీడియా అకాడమీ అనే ఆలోచన రావటానికి ప్రధాన కారణం, నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అనుకుంటాను. మొదటిసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ ప్రతిపాదన చేశాం. స్కాండినేవియన్ దేశాలు, చిన్న దేశాలు జర్నలిజానికి అకాడమీలు పెట్టాయి అని ఆనాటి లేబర్ కమిషనర్గా పనిచేసిన శ్రీధర్ గారు అనుకుంటాను, ఐఏఎస్, నాకు ఇట్లా చెప్పాడు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమిటి చిన్న దేశాలలో అకాడమీ ఉన్నది, మనం ఎందుకు పెట్టుకోకూడదు, ఇక్కడ ఇంత పెద్ద విస్తరించిన రాష్ట్రము, ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్తో 5-6 స్కాండినేవియన్ దేశాలు ఒక రాష్ట్రం కూడా కావు సరిగ్గా. ఈ న్యూస్ పేపర్ విస్తరణ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా బాగా అనిపించి చెన్నారెడ్డి గారి ముందు ప్రతిపాదన పెడితే మన ఆఫీస్కి మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి వచ్చాడు ముఖ్యమంత్రి కాగానే. అది ఆనవాయితీగా ఉండేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్. ఇప్పుడు దేశోద్ధారక భవన్కి అందరూ చీఫ్ మినిస్టర్లు వచ్చారు. సో ఆ రకంగా ఆనాడు ముఖ్యమంత్రి అంగీకరించడం, కాంగ్రెస్ పరిణామ క్రమంలో 5-6 ముఖ్యమంత్రులు కావడం, ఆ కొనసాగింపుగా వచ్చిన జనార్దన్ రెడ్డి గారు ఒక స్పెషల్ కమిటీ వేయటం, మేమంతా సభ్యులుగా మన యూనియన్ నుంచి నేను ఉన్నాను, ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరు రామ్మోహన్ రావు గారు, అలాగే హిందూ రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన సియాసత్ వ్యవస్థాపక అధ్యక్షులు అబిద్ అలీ ఖాన్ సార్, అప్పుడు పద్మశ్రీ వచ్చేసింది, వారి అధ్యక్షతన ఈ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాటి అడ్వైజర్ టు మీడియా అడ్వైజర్స్, ప్రెస్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ సిహెచ్ రాజేశ్వరరావు గారిని సీనియర్ జర్నలిస్ట్, కరీంనగర్, ఢిల్లీలో చాలా కాలం పనిచేసి చనిపోయారు. వారంతా సభ్యులుగా అనేక రాష్ట్రాలను తిరిగి
మన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పత్రికల విస్తరణ 70స్లో చాలా పెద్ద జరిగింది. జిల్లా ఎడిషన్స్, జిల్లా స్థాయిలో కూడా ప్రచురణ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ ఆ భాషలో కూడా తర్వాత మనకు మండల కేంద్రాలు రావటంతో మండల కేంద్రాలు నర్వ్ సెంటర్స్ అయిపోయినాయి అడ్మినిస్ట్రేషన్కి. ఎక్కడ నర్వ్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్కు పరిపాలనకు ఉంటుందో విలేకరులు తప్పనిసరిగా ఉంటారు. ఆనాడు ఉజ్జాయింపుగా 10-12 పేపర్లకు 12 మంది ఉన్నా కూడా 23 రాష్ట్రాలు, 111 చిల్లర మండలాలు, వేల కొద్దీ ఉత్సాహం కొద్దీ వచ్చారు. ట్రైనింగ్ విస్తరణ కార్యక్రమంలో యాజమాన్యాలు వాళ్ళ డెస్క్లో పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్కు పరిమితమయ్యారు. కొంతమేరకు ఏదైనా వస్తే జిల్లా విలేకరుల స్థాయి వాళ్ళకి అది ఇచ్చారు. ఎట్లాగా మిగతా వాళ్ళకనే ఉద్దేశంతో రాష్ట్ర యూనియన్ ఈ తలంపు చేసింది. అంతకు ముందు ఒక వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హైదరాబాద్లో 8 రోజుల పాటు ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా ఏర్పాటు చేసి ఇక్కడ శిక్షణ ఇచ్చాము. ఈ అనుభవాలతో అట్లా ఆ రోజు ఇది తీసుకొచ్చి మొదటిసారి ఆ తర్వాత సక్సెసివ్గా వచ్చినటువంటి చైర్మన్లు అకాడమీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 70s 80sలో వచ్చి ఎదిగొచ్చిన జర్నలిస్టులు అకాడమీ ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ కాకుండా ఉన్నవారు లేరు. అంత మ్యాక్సిమం అటెండ్ అయ్యారు. మండల లెవెల్లో, డివిజన్ లెవెల్లో వెళ్ళాము. జిల్లా రెవెన్యూ డివిజన్ లెవెల్, కొన్నిసార్లు మండల లెవెల్కి కూడా వెళ్ళి క్లాసులు పెట్టాము. అది ఉద్దేశం. ఇవాళ మొత్తము మారిపోయింది. ఆ రోజు భారతదేశంలో 2 చాలా నోటెడ్ విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం డిపార్ట్మెంట్, ఒకటి మన ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆల్ ఇండియాలో పేరెనికగన్నది. ఆ తర్వాత జామియా మిలియా, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి జర్నలిజం. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలు పెరిగాయి, జర్నలిజం డిపార్ట్మెంట్లు, ఇన్స్టిట్యూట్లు పెరిగాయి. ఇప్పుడు మనము వాటితో పాటు మన వ్యవస్థాపకంగా ఏ ఉద్దేశాలతో ఏర్పాటు చేసాము దాన్ని కొద్దిగా విస్తరించి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. 2 అంశాలకు సంబంధించి, విషయాలకు సంబంధించి చర్చ జరపాల్సిన అవసరాలు వస్తున్నాయి. అందుకని డిజిటల్ మీడియా వచ్చింది, ఇప్పుడు ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. తర్వాత వార్తను కరెక్టా కాదా అని నిర్ధారించాల్సిన వ్యవస్థ విధానమే లేదు. ఇప్పుడు ఆ విధానాన్ని రూపొందించాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకని ఇవాళ అకాడమీ సుదీర్ఘ ఆలోచనలు చేసి దీని విస్తరణకు నూతన వీటిని విస్తరించుకుంటూ పోతే మనము ప్రాక్టీసింగ్ జర్నలిస్టులకి, మనం ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వటం కాదు, పని చేసే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. దానిలో వృత్తిలో నైపుణ్యము, ఆ ఉద్దేశాన్ని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని నేను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చినందుకు భావిస్తున్నాను. మొదట భావించింది మళ్ళీ భావించాల్సి, ఇప్పుడు మళ్ళీ దానికి కొత్త రూపాలు, కొత్త అంశాలు దీన్ని ఆలోచన చేసి, అందుకని నేను రాగానే మొట్టమొదట సోషల్ మీడియా మిత్రులకే పిలిచి హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేశాను. మంచి సంస్థలు ఉన్నాయి, దీనికి జర్నలిజానికి సంబంధించి వచ్చే సౌకర్యాలు వాళ్ళకు కూడా అక్రిడిటేషన్స్ ఇవ్వాలి కదా అనే దృక్పథంతో ఏర్పాటు చేస్తే చాలామంది మిత్రులు వచ్చారు, చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మీడియాకు గుర్తింపు లేదు. మనము మీడియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్జెక్టు, రాష్ట్రానికి సంబంధించింది కాదు. చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది తప్ప రాష్ట్ర లైసెన్స్ ఇవ్వడం అవన్నీ కూడా ఎవ్రీథింగ్. న్యూస్ పేపర్ పెట్టాలంటే RNI సర్టిఫికేట్ ఉండాలా, టెలివిజన్ ఛానల్స్ పెట్టాలంటే కేంద్ర సమాచార బ్రాడ్కాస్టింగ్ ప్రసార శాఖ అనుమతి లైసెన్సులు ఉండాలి. ఆ లైసెన్సులు తీసుకొచ్చినప్పుడు నియమ నిబంధనలు ఉంటాయి. మీడియా, ప్రింట్ మీడియాకైతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, మంచి చెడ్డలు ఇది చేయటానికి. ఎలక్ట్రానిక్ మీడియాకు మేమే ఏర్పాటు చేసుకుంటామని ఆంబుడ్స్మెన్ ఏర్పాటు చేసుకున్నారు. మరి సోషల్ మీడియాకి ఏముంది? ఏది లేదు. ఆ రోజు చర్చిస్తే
ఏదన్నా చేయాలన్న ఆలోచన చేసినప్పుడు గుర్తింపు లేదు కేంద్ర ప్రభుత్వం. మనం ఇక్కడ చట్టాలు చేసుకుంటే బాగుంటుందని మిత్రులు చెప్పారు, కానీ చట్టం చేస్తే కోర్టు కొట్టేస్తాం, చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వము ఏ ఉద్దేశంతోనో ఒక ఉద్దేశంతో ఒక మీడియా ఒక ఇన్ఫర్మేషన్ చట్టాన్ని తీసుకురావడానికి లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసింది. చాలా ఘోరంగా ఉందని యావత్ దేశంలో సంబంధితులందరూ చెప్పటంతో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుని పూర్తిగా ఉపసంహరించుకొని కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. ఇవాళ చేసే క్రమంలో జరుగుతున్నది ఏమిటంటే వెబ్ మీడియాకి కొత్త అవకాశము ఎక్కిటేషన్కు సంబంధించి జర్నలిస్టుగా గుర్తింపుకు సంబంధించి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వము వెబ్ మీడియాకి ఇచ్చింది. ఆ వెబ్ మీడియాలో న్యూస్ పేపర్లకు సర్క్యులేషన్ ఆధారంగా ఎక్కిటేషన్స్ ఎట్లాగిస్తామో వెబ్ మీడియాకి అప్లై చేసే నాటికి 1 సంవత్సరం అనుభవం ఉండాలి, వెబ్లో పనిచేస్తూ ఉండాలి. అది మరో 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్న రుజువు అంటే లైసెన్సు పొంది ఉండాలి. దాని హిట్స్ ప్రకారంగా ఎక్కిటేషన్స్ ఇవ్వడానికి ఒక మంచి ఇది ఈ రాష్ట్రంలో కూడా కొత్త దీనికి నాంది పలుకుతుంది. జర్నలిస్టుల విషయానికి వచ్చింది కాబట్టి జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డుల విషయం 1 సంవత్సరంగా నానుతుంది. దానికి ఏ కారణాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, లేదా రాజకీయేతర కారణాలు కూడా కావచ్చు. మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వారి విషయంలో లేదా అక్రిడేషన్ కార్డుల విషయంలో నియమావళి ఏదైనా రూపొందించారా? అంజయ్ గారు, అక్రిడేషన్స్లో ఇవ్వటానికి రాజకీయాలు అవసరం లే, ఇతర అంశాలు రాజకీయ నాయకులు చెప్పితే ఇచ్చారు. సో ఇప్పుడు ఇవ్వటంలో దుర్వినియోగం చేయవచ్చు తప్ప రూపొందించి ఇవ్వటానికి దిస్ ఈజ్ ఏ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను. ఇదేదో గవర్నమెంట్లు ఇచ్చింది కాదు. ఫస్ట్ ప్రెస్ కమిషను రికమెండేషన్స్ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ వచ్చింది. ఆ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని ఈ ప్రభుత్వము చెత్తబుట్టలో వేసింది. ఈ మొత్తం వాటిని అవుట్డేటెడ్ అనే పేరుతో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని చెత్తబుట్టలో వేసింది. వర్కింగ్ జర్నలిస్ట్కి ప్రత్యేక యాక్టే లేదు. ఇప్పుడు మనకున్న నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కింది ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము. 10 yearsలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఇది చాలా అన్యాయమైనట్టుంది. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం గడిచింది. ఎవ్రీ ఇయర్కు 2 yearsకు ఒకసారి రెన్యువల్ చేయటము, ఆ తర్వాత కొత్త వారిని ఇవ్వటం అనేది ఇది ప్రతి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం రాగానే 2024లో కొత్త ఎక్విటేషన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం రాగానే ఎన్నికలు, ఈ నోటిఫికేషన్స్ ఆగిపోవటము ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఎన్నికల వాతావరణం రాగానే లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు దీంట్లో పడిపోయింది. మీన్వైల్ గతంలో ఆచరణలో ఉన్నటువంటి ఎక్విటేషన్ రూల్స్ని హైకోర్టు, మన రాష్ట్ర హైకోర్టు 2 countsలో కొట్టేసింది. ఇవి చట్టానికి, న్యాయ సూత్రాలకు వ్యతిరేకము అని చెప్పి. అది ఒకటి ఉర్దూ జర్నలిస్టులకు సంబంధించి, ఉర్దూ పత్రికలకు సంబంధించి, తర్వాత చిన్న పత్రికలకు సంబంధించి. ఇవి చూసిన తర్వాత నేను చైర్మన్గా వచ్చి ఇవి చూసిన తర్వాత ఇది న్యాయమే కదా. వాళ్ళు 2016 నుంచి కోర్టుకి ఎక్కితే మొన్న తీర్పు వచ్చింది. 24 ఆగస్టులో వచ్చినట్టు గుర్తు అనుకుంటాను. 2 countsలో కొట్టేశారు. సో మరి దాన్ని చూడాలి కదా. రెండవ పార్టు, అతి ముఖ్యమైన పార్టు, మన రాష్ట్రంలో జారీ చేసినటువంటి అక్రిడేషన్ల తీరు చూసిన తర్వాత అందరికీ ఏవగింపు వచ్చింది. క్రెడిబిలిటీ లేదు. అది అక్రిడేషన్ ఈజ్ మెంట్ ఫర్ యాక్సెస్ టు ది న్యూస్. ఈ నిబంధనని ఎక్కడ దొక్కారంటారు, అది 20,000 24,000 మొత్తం భారతదేశం కలిపిన ఇంత ఉండదు. మనం చూసి ఆంధ్రాలో వచ్చింది. అసలు ఆంధ్రాలో పోయిన సంవత్సరం గత గవర్నమెంట్ అసలు అక్రిడేషన్స్ రూల్స్ నిబంధనలు పక్కకి నెట్టేసి
ఈ అధికారులతో ఇచ్చేసి అక్కడ అది పెట్టారనుకో 10,000కు 12,000కు ఇచ్చేశారు. బట్ ఈ మొత్తము 2 రాష్ట్ర మన ఒక్క రాష్ట్రం కూడా ఇంతమంది ఎక్కడ ఉండరు. ఉత్తరప్రదేశ్లో కూడా అతి పెద్ద రాష్ట్రం. అక్యుటేషన్ ఈజ్ మెంట్ ఫర్ యాక్సెస్ టు ది న్యూస్. అక్యుటేషన్ అనేది సమాచార సేకరణకి అధికారిక వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి అధికార వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించటానికి అది గుర్తుంటే అది డెస్క్ వాళ్ళకి ఇచ్చారు. నేను డెస్క్ మిత్రుల్ని వాళ్ళకు ఒక భయం ఏముండేనంటే గవర్నమెంట్ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయే, ఇండ్లు ఇంట్ల స్థలాలు, హెల్త్ సౌకర్యము, ట్రావెల్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు అది ఒక్క జిల్లాలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వర్గం ఎవరంటే విలేకరులు. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కలెక్టర్కి కానీ ఎస్పీ దగ్గరికి వీళ్ళే వెళ్తారు. 10 మంది 15 మంది ఎంతమంది ఉంటారు, 20 మంది. అక్కడ డెస్క్ను పట్టించుకునే వాళ్ళు కాదు జిల్లాలలో. రాష్ట్రము మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయేంతవరకు ఆ అపవాదు లేదు. ఎక్కడ ఎప్పుడు స్థలాలు ఇచ్చినా అందరికి ఇచ్చారు. ఉదాహరణకు సంగారెడ్డి మెదక్ జిల్లాలో ఎడిషన్ సెంటర్ లేదు కాబట్టి విలేకరులకే వస్తుంది. వరంగల్ ఉంది, వరంగల్ ఎక్కువ భాగము విలేకరులకి తీసుకున్నారు. అక్కడ ఎడిషన్ సెంటర్స్ వచ్చినాయి. జ్యోతి ఉంది, ఈనాడు ఉంది, సాక్షి ఉంది, ఇతర ఎడిషన్ సెంటర్లు వచ్చేసినాయి, పెద్ద పేపర్లు కూడా, ఇతర చాలా పత్రికలు. దాంతో సబ్ ఎడిటర్లకు మాకు ఇది దక్కటం లేదు, ఎక్యుటేషన్ ఉంటే తప్ప. వాళ్ళు కూడా జీవోలో ఎప్పుడూ లేదు, గతంలో ఎప్పుడూ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్యుటేటెడ్ కరెస్పాండెన్స్ని రాశారు. ఇది నష్టం జరిగేది. మనం హైదరాబాదులో 4 సొసైటీలు, ముందు బంజారా హిల్స్లో 2 ఎకరాలు, అది బ్రహ్మానందరెడ్డి గారి పీరియడ్లో, చెన్నారెడ్డి గారి పీరియడ్లో 25 ఎకరాలు జూబ్లీ హిల్స్లో, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో 60 ఎకరాలు గోపనపల్లిలో, రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో 70 ఎకరాలు 2 చోట్లలో ఇచ్చారు. ఎక్కడ ఈ డిస్క్రిమినేషన్ లేదు, డెస్క్కు వద్దు అనేది లేదు. జిల్లాలలో జరిగింది అలాంటి ఘటనలు. పైగా ఈ ప్రభుత్వం వచ్చి ఎక్యుటేటెడ్ అని పెట్టారు. ఈ దీంతో గందరగోళమైంది. ఈ ఎక్యుటేషన్ సిస్టమే గందరగోళమైంది. అందుకని దీన్ని సరిచేయటం ఒకటి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నీ, వెల్ఫేర్ సౌకర్యాలన్నీ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఇవ్వాలి, అందరికీ అందాలి. అందరికీ. వర్కింగ్ జర్నలిస్ట్ అంటే డెఫినేషన్ ఉంది, చట్టం ఉంది. ఆ నిబంధన కింద, ఆ నిర్వచనం కింద వచ్చే వాళ్ళందరికీ వర్తింపచేయాలి. అది గతంలో జరిగింది, ఇప్పుడు జరగాల. మధ్యలో అపోహలు సృష్టించబడ్డాయి, దాన్ని తొలగించాలి. అందుకని ఇది సరి చేసినప్పుడు ఈ సంఖ్య అప్పుడు అర్థమవుతుంది. ఇది కాదు, ఒరిజినల్గా 2000 మన రాష్ట్రము విడిపోక ముందు వరకు అమలు ఉంది. వచ్చిన తర్వాతనే గందరగోళం జరిగింది. ఆ గందరగోళము ఈ నష్టానికి కష్టాలకి దారి. ఇప్పుడు సరిదిద్దాల్సిన అవసరం. ఇప్పుడు సరిదిద్దాము. ఎక్యుటేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ ఎనీ వెల్ఫేర్ మెజర్ ఆఫ్ ది గవర్నమెంట్. వర్కింగ్ జర్నలిస్ట్ డెఫినేషన్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది వెల్ఫేర్ మెజర్స్. ఆ వర్కింగ్ జర్నలిస్ట్ డెఫినేషన్లో ఎడిటర్ వస్తాడు, సబ్ ఎడిటర్ వస్తాడు, రిపోర్టర్ వస్తాడు, ప్రూఫ్ రీడర్ వస్తాడు, కార్టూనిస్ట్ వస్తాడు, ఫోటోగ్రాఫర్ వస్తాడు, లైబ్రరీని వస్తాడు. అందరూ అన్ని కేటగిరీలో వాళ్ళు వస్తారు. డెఫినేషన్ హీ మస్ట్ బీ అసోసియేటెడ్ విత్ 1 or other న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్. ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తూ ఉండాలి. ఒక సంస్థకు లో స్వయం ఉపాధి కొరకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటాడనుకో, అతన్ని కూడా ఎలిజిబుల్ అవుతాడు. అది డెఫినేషన్ ప్రకారంగా వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్. హూ ఈజ్ వర్కింగ్ జర్నలిస్ట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఆల్ వెల్ఫేర్ మెజర్స్ అనేది ఇప్పుడు కొత్త దాంట్లో మళ్ళీ పాత దానికి వెళ్ళి రెస్టోర్ చేసి ఆ డెఫినేషన్లు మార్చేస్తున్నారు. పాత అక్రిడేషన్ కార్డులను ఇప్పటికే ఒక 3 సార్లు
వాయిదా వేశారంటే రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేశారు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఒక స్పెషల్ కమిటీ వేసి 6 వారాలలో 7 సార్లు సమావేశమై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి అందజేశాం. అది ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ వారం 10 రోజుల్లో వస్తే కమిటీ ఫార్మేషను, న్యూ రూల్స్, పెద్ద మేజర్ రూల్స్ ఏం లేవు, స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషనే ఉంటుంది. డెఫినేషన్ ఇచ్చాము. వెల్ఫేర్ మెజర్స్ అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు వాడతాయి, ఇంక్లూడింగ్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి ఇది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు జెన్యూన్గా పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు ఎవరు భయపడాల్సిన పని. నేను ఉదాహరణలు చెప్పమంటే నవ్వులు పాలైపోయాను తప్ప ఎవరెవరికి ఇచ్చింది, ఎవరెవరు పొందింది, ఎవరు ఎట్లా ఉన్నారు రకరకాలుగా జరిగినాయి. అందుకని డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఆలస్యమైన ఇబ్బందులైనా ఇది మనకి ఒక ఆర్టీసీది ఏదన్నా రెన్యువల్ చేసుకోవటానికి ఇబ్బంది పడాల్సిందే తప్ప ఇక అంతకన్నా లేదు. నిజానికి ప్రభుత్వము మారినప్పుడు వాళ్ళకు గౌరవం, ప్రభుత్వానికి గౌరవం, అక్రిడిటేషన్ కార్డు ఈ కొత్త ప్రభుత్వం అనేది ఐ థింక్ త్వరలో మార్చిలో వచ్చే అవకాశం ఉన్నది. డెఫినెట్గా మార్చిలో అదే జియో వచ్చేస్తే కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి వెంటనే ప్రాసెస్ మొదలవుతుంది. ఐజేయు అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అంటే వివిధ రాష్ట్రాలు కూడా మీరు తిరిగారు. అంటే భారతదేశం అంతా ఒక రకంగా అన్ని యూనియన్లతో సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని యూనియన్లను ఏకీకృతం చేయడంలో బాగా కృషి చేశారు. ఆ అనుభవాలు మనము ఇంత జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్లో మన యూనియన్లో మన మెంబర్షిప్ చాలా పెద్దది, దేశం మొత్తం మీద. అందరికీ సర్ప్రైజ్ అయ్యేది ఏమిటి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, నవ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వేల సంఖ్యలో ఎట్లా సభ్యులు, ఎంత ఎక్కడొస్తారు ఏమిటి అనేది. సిస్టము ఇతర రాష్ట్రాలలో పంచాయతీరాజ్ సిస్టమ్ వచ్చినప్పుడు మనము ఎంపిక చేసుకున్న సిస్టము మండల సిస్టమ్ ఎంపిక చేసుకున్నాం. కొన్ని రాష్ట్రాలు సమితి బ్లాక్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పంచాయతీరాజ్ సిస్టము 73, 74 అమెండ్మెంట్ రాకముందు మనకు సమితులు ఉండేటివి. ఒక కాన్స్టిట్యున్సీ కింద 2 సమితులు, మ్యాక్సిమం 2.5, 3 కన్నా ఎక్కువ సమితులు లేవు. ఒక్కొక్క సమితి కింద 80 గ్రామాలు ఉండేటివి. ఇప్పుడు మనము మండల సిస్టము ప్రభుత్వం అడాప్ట్ చేసిన తర్వాత ఈ 80 గ్రామాలు కనీసము ఒక 3, 4, 5 మండలాలు అయిపోయింది. ఇవాళ 600 చిల్లర మండలాలు మన రాష్ట్రంలో. కొత్త మండలాలు అయితే 10-12 గ్రామాలకే ఒక మండలం అయిపోయినాయి. ఈ 600 చిల్లర మండలాలలో పత్రికల సంఖ్య పెరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా, టెలివిజన్ సంస్థలు వచ్చేసాయి. ఆనాటికన్నా ఈనాడు పెరిగిపోయింది. ప్రతి మండల కేంద్రంలో కనీసం 20-25, 30 జర్నలిస్టులు జెన్యూన్గా పనిచేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇవి కాకుండా లోకల్ పత్రికల పేరుతో, లోకల్ ఛానల్స్ పేరుతో ఇతర రకాలుగా ఉన్నారు. ఆ సంఖ్య చూస్తే 30-40 వరకు జిల్లాలలో ఉంటున్నారు. దీంట్లో మెంబర్షిప్ 1000 మంది. ఇవాళ ఉజ్జాయింపు లెక్కేసిన మన దగ్గర వర్కింగ్ జర్నలిస్టుల సంఖ్య 20,000 ఈజీగా. ఫీల్డ్లో పనిచేసే వాళ్ళ సంఖ్య, డెస్క్లో పనిచేసే వాళ్ళు ఈజీగా 30,000 దాకా ఉంటారు కుటుంబాలు లెక్కిస్తే. ఆ రకంగా మనము మెంబర్షిప్, యూనియన్ మెంబర్స్, జర్నలిస్టులను వివరిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. నాకు ఢిల్లీలో అంటే అక్కడ జిల్లా ఎడిషన్లు లేవు, మండల విస్తరణ లేదు, సౌత్ ఎక్కువ. మళ్ళీ అందులో మన ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఈ సౌత్లో ఈ విస్తరణ, మీడియా విస్తరణ, ప్రింట్ మీడియా విస్తరణ బాగా పెరిగింది. నాకు ఢిల్లీలో ఆఫీసర్స్ చెప్తారు, మేము ఏ రాష్ట్రానికి పోయినా ఏదన్నా మేము పిలిస్తే చెప్తే తప్ప వార్తలు వచ్చేటి ఉండయి.
ఆంధ్రాకి వెళ్తే, ఆంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మేము చెప్పకుండానే తిరిగి వచ్చి సాయంత్రం అట్లా తిరిగి వచ్చి చూసేసరికి ఈవినింగ్ వీటిలలో వచ్చేస్తూనే ఉంటుంది. మాకు కూడా తెలియదు ఎట్లా ఇది అంత విస్తరించి ఉన్నటువంటి నెట్వర్క్ ఇవాళ ఈ 2 రాష్ట్రాలలో ఉన్నది అన్న ఇది మంచికి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, ప్రజలకు తోడ్పడేది, ప్రభుత్వానికి, అధికార వర్గానికి, పొలిటికల్ పార్టీస్కి అందరికీ తోడ్పడేటట్టుగా ఉంది. ఇవాళ పోలీసులకు అందని సమాచారాన్ని ముందు తెస్తున్నారు. అందువల్ల ఇది రాష్ట్రానికి మంచిది. ఈక్వల్గా ఇది సోషల్ మీడియా ఒకటి, పార్టిజాన్ మీడియా కావడము, ఎంత జరిగినా రాదు. తర్వాత మన దగ్గరే మొదలైంది, ఆ తర్వాత విస్తరించింది పెయిడ్ న్యూస్, డబ్బులు ఇస్తేనే వార్తలు. ఆ దాంట్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్, నేను కంప్లైంట్ చేశాను ప్రెస్ కౌన్సిల్లో, అప్పుడు సభ్యుడిని నేను, ఇంకొక మిత్రుడు యూజీసీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసరు, ఇద్దరం కలిసి దేశం మొత్తం తెలుగు ఈ ముఖ్యమంత్రులను దాన్ని చట్టం చేసింది. పెయిడ్ న్యూస్ అనే పదం నేనే సృష్టించాను పార్లమెంటులో. మంచి హిందూ ఎడిటోరియల్ రాసింది మన యూనియన్ గురించి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గురించి. ఈ పెయిడ్ న్యూస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వార్త, నార్మల్ వార్త, ప్రజలు కోరుకునే వార్త, ప్రజలను ప్రతిబింబించే కష్టాలు, నష్టాలు, భావాలు, మంచి చెడును ప్రతిబింబించేది తగ్గిపోతుందన్న భావన వస్తుంది. ఇది వర్కింగ్ జర్నలిస్టులుగా మనం డిస్కస్ చేసుకోవాల్సిందే తప్ప యాజమాన్యాలు డిస్కస్ చేయాలి. డాక్టర్కు జబ్బు వస్తే ఇంకేముంటుంది చెప్పండి సమాజానికి డాక్టర్లుగా, సమాజ అభివృద్ధికి, ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఈ డెమోక్రసీలు, ప్రజాస్వామ్యంలో పత్రికలు, విలేకరులు ప్రజల పక్షాన పనిచేసేవారు. చాలా పత్రికలు, మీడియా సంస్థలు జర్నలిస్టులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి అనేది ఆరోపణ. నిజమే. ఇది ఒకటి సమాజంలో ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పాలసీలు ఒకటి. ఈ లిబరలైజేషను, గ్లోబలైజేషను ఈ ఉన్నాయే, ఎల్పిజి, ఈ ఎల్పిజి వల్ల కొంత నష్టం జరిగింది. దీంట్లో వీటిని ప్రవేశపెట్టినటువంటి పివి నరసింహారావు గారే ఆ తర్వాత గురించి ఒక మాట అన్నాడు, హ్యూమనిజం లోపించింది, హ్యూమన్ ఆస్పెక్ట్, మానవత్వము లోపించింది ఇందులో అని గుర్తించాడు. ఈ మానవత్వము, ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో ప్రధాన పాత్ర ఈ ఎకానమీ లిబరలైజేషన్లో. దీంట్లో మానవత్వము లోపించటం అంటే ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకే నష్టం జరుగుతుంది, సామాన్య ప్రజలకి నష్టం జరుగుతుంది. అది పివి నరసింహారావు గారు లాస్ట్లో గుర్తించి దీంట్లో హ్యూమన్ ఆస్పెక్ట్ లోపించింది అని చెప్పాడు. దానివల్ల ఇవాళ ఏమైంది, ఒక సంస్థ మీరు చెప్పారే, అది వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థ అయినా కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ యాజమాన్యమైన, ఒక పత్రిక యాజమాన్యమైన, ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్కైనా జీతం ఇవ్వకపోతే లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేస్తే ఎల్ఓస్ అని ఉండేవాళ్ళు, లేబర్ ఆఫీసర్, ఆయన ఇమీడియట్గా సంస్థకు వెళ్ళి నోటీస్ ఇచ్చేసేవాడు. ఆ పైన అధికారి ఏవో ఉండేవాడు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఇట్లా వరుసలు ఉండేటివి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కోర్ట్స్ తీసుకొచ్చింది. దాంట్లో వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కూడా రద్దు చేశారు. మొత్తం ఓల్డ్ సిస్టమ్ అంట. డెమోక్రసీలో 3 అంగాలకు 3, జ్యుడిషరీకు సపరేట్ ఉంది కదా, ఎగ్జిక్యూటివ్కి సపరేట్ ఉంది కదా, లెజిస్లేచర్కి సపరేట్ ఉంది కదా. డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే డెమోక్రసీ అవుతుందా? డెమోక్రసీ ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారు మీరు? అది రద్దు చేయటంతో, మార్పు చేయటంతో
డిప్యూటీ లేబర్ కమిషనర్ లెవెల్ వాడు తప్ప ఎవడు పోవటానికి వీల్లేదు. కాగితం ఇస్తే వచ్చిన కాగితాన్ని ఆయన పరిశీలించాలా, ఆఫీస్కి వెళ్ళకూడదు, నోటీస్ ఇవ్వకూడదు, వాళ్ళని కమ్యూనికేషన్స్ ద్వారా ఇచ్చేసి వాళ్ళు ఏది చెప్తే అది అంతే. అంటే ఎవరికి దోహదపడుతుంది ఇది? యాజమాన్యాలకే దోహదపడుతుంది. యాజమాన్యాలకు కాదు, మంచి యాజమాన్యాలు సరే దోపిడీ చేసే యాజమాన్యాలకు ఉపయోగపడుతుంది, హింసించే యాజమాన్యాలకు ఉపయోగించదు, తప్పుడు మార్గాలను అవలంబించే యాజమాన్యాలకు ఇది దోహదపడుతుంది. మంచి చేసేవాడికి అభ్యంతరమే లేదు, రెగ్యులర్గా పే చేసేవాడికి అభ్యంతరం లేదు. కంప్లైంట్ ఇవ్వటం లేదన్న వచ్చిన కంప్లైంట్ అంటే ఎగ్గొట్టడానికి తోడ్పడే రకంగా చట్టాలు ఉన్నాయి. అందువల్ల ఇక రెండవది ట్రేడ్ యూనియన్స్ చూశారుగా, ఇవాళ 10 ఏళ్లలో 17 సార్లు మొత్తము భారత కార్మిక వర్గము సాధారణ సమ్మె చేసింది. 10 ఏళ్లలో 17 సార్లు. ఆ చట్టాలకు అమలు పరచడానికి వీల్లేదు, బ్రిటిష్ కన్నా అన్యాయంగా ఉంది, దోపిడీగా ఉంది అనే దాన్ని చెప్పితే అమలు పరచడం ఆపేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ఇప్పుడు మనము మధ్యలో ఉన్నాము, ఏ చట్టమో మనకు ఇటులేమో అటు లేకుండా ఉన్నది. దాదాపు వర్కింగ్ జర్నలిస్టుల వేతన సవరణ జరిగి 11-12 ఏళ్ళు అవుతుంది. ప్రైవేట్ సెక్టర్లో జరిగినాయి, గవర్నమెంట్ సెక్టర్లో జరిగినాయి, పబ్లిక్ సెక్టర్లో జరిగినాయి. 2 సార్లన్నా కనీసం జరిగి ఉంటాయి. ఏం పాపం చేశారు? జర్నలిస్టులే పాపం చేశారు. అంటే మీడియా రోల్ పాలకులకి పట్టించుకోవడం లేదు అసలు. అంటే చేతుల్లో యాజమాన్యాలు ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఏది చెప్తే అది రాస్తారు అన్న భావాలతో ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు అవసరం లేదు. నువ్వు అవసరం లేదా, నేను నీ యజమానితో మాట్లాడతాను అనే తీరులో ఇంకా ఈ డెమోక్రసీ చాలా నష్టపోతుంది. అంటే దాంతో పాటుగా జర్నలిస్టుల సంఘాలు కూడా పార్టీలకు అనుబంధం అయిపోయినాయి. అది కొంత సమస్య అనొచ్చా? అస్సలు లేదు. ఎక్కడ ఏ జర్నలిస్ట్ సంఘం ఒక్క ఎన్యూజే తప్ప. ఇప్పుడు బిఎంఎస్కు భారతీయ మజ్దూర్ సంఘ్ అనుగుణంగా వచ్చింది సంఘము తప్ప, అది ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుకూలమైంది. ఇంకే సంఘం చెప్పండి ఎక్కడన్నా సెంట్రల్ ట్రేడ్ యూనియన్. కాకపోతే చేసే తప్పులంటే ప్రభుత్వాలకు పూర్తిగా లొంగిపోయి అనుకూలంగా ఉన్నది, అట్లా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళ అనుబంధాలు. టీఆర్ఎస్ అనుభవం ఉందా పోయినసారి సంఘం? అనుబంధం కాదు కానీ పనిచేసిందంతా అట్లా చేయటం వల్ల నష్టం జరుగుతుంది తప్ప మిగతా సంఘాలు కూడా ఏం చేస్తున్నాయి, వాటికి విలువ లేకుండా అయిపోయింది. వాళ్ళ ట్రేడ్ యూనియన్స్కి విలువ లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి, పాలకులు చేస్తున్నారు. ట్రేడ్ యూనియన్ ఈజ్ ఎ రైట్, చట్టంలో ఉంటుంది సంఘాలు ఏర్పాటు చేసుకోవటానికి. మరి సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలా? తప్పుల్ని ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్ళాలి కదా. దాన్ని గౌరవిస్తున్నారా? దానికి అనుకూలంగా ఉందా? ఇవాళ నువ్వు చెప్పినా కూడా చేయొద్దు అని డిప్యూటీ లేబర్ కమిషనర్ వెళ్ళటం వరకే వాడికే అధికారం ఉంది తప్ప కింద లేబర్ ఆఫీస్ ఎందుకు? ఆ ఉద్యోగాలను ఎందుకు మరి? అంటే కాలక్రమంలో వాటిని కూడా తీసేస్తారు. ఇది ప్రభుత్వాలు అనుసరించే రీతి, ట్రేడ్ యూనియన్ దెబ్బతీసే రీతి. ట్రేడ్ యూనియన్ సంఘాలను దెబ్బతీస్తున్నారు కావాలని. అంటే మొత్తం మీద జర్నలిస్టులకు ఉండే హక్కులన్నీ కోల్పోతున్నారు. మరి అఫీషియల్గా కోల్పోయిన వాటి మీద కూడా మనలో స్పందన లేకపోతే చెప్పండి, స్పందన ఉండాలిగా. ఎన్నిసార్లు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి అక్టోబర్ 2కి గాంధీ జయంతి నాడు సేవ్ జర్నలిజం అని చెప్పాము, సేవ్ రైట్స్ అని చెప్పాము, దేశవ్యాప్తంగా ఇచ్చేసాము. నో రెస్పాన్స్ ఉంది గవర్నమెంట్. అంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా లేదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఉందా? నో, మొత్తము మన దగ్గరనే ఇంకా కొంత న్యాయం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ వర్కింగ్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, దిస్ ఇస్ రాష్ట్రాలు అంటున్నా, తెలంగాణ మిగతా రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ గతంలో ఉన్న తీరులో ప్రభుత్వాలు స్పందించటం లేదు. ప్రభుత్వాలు అణిచేయాలన్న దృష్టితో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ను సవరించారు కాబట్టి పట్టించుకోవటం లేదు. కాబట్టి సహజంగానే ఏమెళ్తాయి,
మెసేజెస్. మేము ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, ఇది రద్దు చేసినప్పుడు అన్ని సంఘాలు, దేశంలో ఉన్న సంఘాల, జాతీయ స్థాయి సంఘాలన్నింటినీ ఏకం చేసి రిప్రజెంటేషన్ పోయాం, మంత్రి దగ్గరికి వెళ్ళాం. విన్నాడు, నిజమే అని చెప్పి. కేంద్ర మంత్రులకు చెప్పాము, నిజమే, అన్యాయం ఇది, మేము చెప్తాము అని చెప్పారు. ఆగి ఉంది, రద్దు చేయొచ్చు, డైలమాలో పడేసాయి. అందుకని వర్కింగ్ జర్నలిస్టులో చైతన్యం పెరగాలి. సంఘాలు ఎప్పుడు వస్తాయి? చైతన్యం పెంపొందించినప్పుడే వస్తాయి. అందుకని ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టులు, ఇప్పుడు ఐటీ రంగంలో సంఘాలు ఉన్నాయా? లేవు, ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. మన దగ్గర ఉన్న సంఘాలను నాశనం చేశారు. అందుకని ఇవాళ ట్రేడ్ యూనియన్ తప్పనిసరి అవసరం. చట్టంలో బార్గెనింగ్ కెపాసిటీ ఎట్లా వస్తుంది? పోనీ యాజమాన్యంతో చర్చించటానికైనా కెపాసిటీ రావాలి కదా. అవును, ఒక ఒప్పందానికి, ఒక అండర్స్టాండింగ్కైనా రావాలి కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ 8 గంటల పని దినాన్ని 12 గంటలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది, పెంచేసింది. యాజమాని ఉద్యోగి అంగీకరిస్తే పెట్టుకోవచ్చు అన్నాడు. ఉద్యోగం చేయటానికి వచ్చిన యజమాని చెప్పిన మాట వింటాడా, లేకపోతే చెప్పిన? అట్లయితే చేయమంటాడు, ఉండమంటాడు, లేకపోతే అంటాడు. అంటే బ్రిటిష్ నుంచి, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని చేయటానికి ప్రయత్నం చేస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేస్తున్నారు. రెండింటి మధ్య ఏమైనా? యాజ్ ఫర్ యాజ్ ముఖ్యమంత్రులకు సంబంధించి నేనే ఎవరి దగ్గరికి ఏదైనా అవసరాలు ఉంటే వెళ్ళేవాడిని తప్ప నెలల తరబడి చూడని. నేను యాక్టివ్ జర్నలిస్ట్గా ఆనాడు ఉన్నాడు కాబట్టి, అంటే రిపోర్టర్గా తిరిగి ఇది చేసేవాడిని కాబట్టి యాక్సెస్ చీఫ్ మినిస్టర్ పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. నేను ఇప్పుడు ఎడిటర్ స్థాయిలో ఉండి బయట జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా అందరితో ఉన్నది తప్ప ఒక రిపోర్టర్గా తిరిగే అవకాశం నేను కోల్పోయాను కదా ఈ మధ్య కాలంలో. ఎడిటర్గా ఉండేవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందుకని యాక్సెస్ అనేది కొంత ముఖ్యమంత్రిని అవి స్ట్రేట్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అది ఇది లేదు. బట్ ఇద్దరు వాళ్ళకి ఇష్టమైంది పెట్టుకున్నారు. మన కష్టమైతే ఎప్పుడైనా కష్టమైతే మన హాయిగా స్ట్రేట్గా. ఇప్పుడు నేను గతంలో 96లో ఏర్పాటు చేయటానికి 2 సంవత్సరాల పీరియడు నేను 3 మాసాల వరకు స్కూటర్ మీదనే తిరిగాను, ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, వెళ్ళి చైర్మన్గా. అందరికి ఏం తెలియదు కదా చైర్మన్ అంటే, క్యాబినెట్ ర్యాంకు. తర్వాత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చేయాల్సింది పుస్తకాలు, చిరు పుస్తకాలు 10-12 పేజీల కన్నా ఎక్కువ ఉండొద్దు జర్నలిస్టులకి. రెఫ్రెషర్ ప్రాక్టీసింగ్ వాళ్ళకి చేస్తున్నాగా చదివి ఆడబడేయాలి అంతే. ఆ రకంగా పుస్తకాలు సీనియర్ జర్నలిస్టులని, నిఘంటు, అప్పుడే కొత్తగా ఈ ఎల్పిజి వచ్చింది, అనేక పదాలు వచ్చాయి, దానికి పదకోశం తయారు చేయించాను. ఆ తర్వాత తెలుగు జర్నలిజం చరిత్రను, ఆ తర్వాత నేనున్నప్పుడు సీనియర్ జర్నలిస్టులని ఒక తరం కోల్పోతాము త్వరలో అన్న వాళ్ళందరినీ రికార్డింగ్ చేయించాను. ఆ తర్వాత నా వచ్చిన మిత్రులు ఇది చేయించారు, వీడియో చేయించారు. ఇవి ఉన్నాయి, సంపత్తిగా ఉన్నాయి. అట్లాగా ఇది చేయటానికి ఏర్పాటు చేసి తర్వాత వెళ్ళి అడగలే. నాకు 2వ సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పి మాత్రము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి, కలవండి, ఇవన్నీ ఏర్పాటు చేశారు, ఇంకోటి టర్మ్ అంటే నేను వెళ్ళండి. స్ట్రైట్గా జూబ్లీ హాల్కి నా స్టాఫ్ని తీసుకొని వెళ్ళి, అకాడమీ స్టాఫ్ని భోజనం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటో తీసుకొని బయలుదేరుతుంటే, సార్ కార్ తీసుకోవచ్చు, 15 రోజులు ఉంచవచ్చు, మీ దగ్గర ఉండొచ్చు అన్నారు. ఇంటి దగ్గర ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా నా పని అట్లాగే మొదలైంది.
ఎస్టాబ్లిష్ 1996లో ఎస్టాబ్లిష్ చేయటానికి ఎట్లయిందో ఈ సమయం అంతా ఎస్టాబ్లిష్మెంట్కి పోతుంది. సంవత్సర కాలం ఇప్పటికి కూడా చూడండి. ఇప్పుడే నేను సీఎం గారు 2 సార్లు ఇచ్చారు, కాలేదు. ఇంకెంతకాలం ఇది ఆక్యుపై చేయకుంటే కూడా ఇది అవుతుంది అనుకొని చెప్పి ఇన్ఫార్మల్గా వచ్చి ఇది 4వ రోజు 5వ రోజు ఈ ఆఫీస్కి తర్వాత చేస్తున్నాను వచ్చి ఫార్మల్ ఇనాగ్రేషన్ చేయమని. బిల్డింగు మనకు ఈ అసెట్ ఇది. నేను మస్ట్ థ్యాంక్ఫుల్ టు ది ఎర్లియర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్కి ఈ ఇష్యూలో మాత్రము ఈ బిల్డింగ్కి సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి కొన్ని అంశాలు 100 కోట్లు ఇస్తానని చెప్పాడు. ఇచ్చారా మరి? 42 కోట్లు వచ్చినాయి. గత 4-5 సంవత్సరాల నుంచి రాలేదు పైసలు. 17 నుంచి పైసలు రాలే. ప్రతి సంవత్సరం 10 కోట్లు 10 కోట్లు అని ఇస్తామన్నారు. అది 42 కోట్ల పెట్టుబడితో సీడ్ మనీతో ఇవాళ దాదాపు 300-400 మంది జర్నలిస్టులకి పెన్షన్ ఇస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి. నేను వచ్చిన తర్వాత ఒక 42-43 మందికి శాంక్షన్ చేశాము. ఇంకా 40 మంది రేపు మాపు శాంక్షన్ చేసి ఒక 100 మంది. అంతకుముందు 10 సంవత్సరాల్లో ఒక 200 మందికి 300 మందికి 5 సంవత్సరాల పట్టి ఇచ్చారు. కొంతమందికి వాళ్ళ పీరియడ్ అయిపోయింది అప్పుడు వచ్చిన పీరియడ్. ఇది ఒక మంచి ఇది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా 10 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాడు. ఆర్థిక భారం తెలుసుగా ఏం జరుగుతుందో. నిలువు లోతులో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. ఏదో చెప్పి సాధించడానికి. కానీ జర్నలిస్టులకి సహాయం చేస్తే సమాజానికి చేసినట్టు, వ్యక్తులకు కాదు, సమాజానికి చేసినట్టు. సంస్థలకి గత ప్రభుత్వాలు ఇచ్చాయి, సంస్థలు అంటే యాజమాన్యాలే. ఎక్కువ భాగము HUFA, ఇండివిజువల్ ఆర్గనైజేషన్సే. కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించేటటువంటి పత్రికలు తప్ప అవి సొసైటీ యాక్ట్ కింద ఎవరి ఆస్తి కాదు. ఈ మిగతా సొంత వ్యక్తిగత ఆస్తులు. అందుకని ప్రభుత్వం తేరుకుంటుంది. ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కొంత నిరుత్సాహంలో పడిపోయారు. కాబట్టి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్పొరేషన్లు పరిధి లేని, అంటే మున్సిపల్ కార్పొరేషన్లు కాని ప్రదేశాలలో ఇవ్వటానికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇంట్లకు సంబంధించి మండల స్థాయిలో సహాయాలు చేయటానికి. అట్లాగే విలేకరులకి నా ప్రతిపాదనలు చేశాం, గవర్నమెంట్కి రాశాను, వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి. అట్లాగే మధ్యతరగతికి, లోయర్ క్లాస్కి మళ్ళీ గతంలో ఉన్న హౌసింగ్ బోర్డు తరహాలో మళ్ళీ ఇండ్లు కట్టిస్తామన్నారు. మనకు అప్పుడు 2% రిజర్వేషన్స్ ఉండేవి. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా చాలామంది గత 10 సంవత్సరాల నుంచి లేదు కదా, ఈ 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది. ఈ 15 సంవత్సరాల్లో జర్నలిస్టులు పెరిగారు, సంస్థలు పెరిగాయి, సంఖ్య పెరిగింది, విస్తరణ పెరిగింది. ఈ దృష్టితో ప్రభుత్వం ముందుకు వస్తుందని చాలా సానుకూలమైన ప్రకటన రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో చేశాడు. ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా చెప్పాడు, అందరికీ ఇవ్వటానికి చెప్పాడు. ఆ రకంగానే ముందుకు సాగుతుందన్న విశ్వాసం నాకుంది. జర్నలిస్టులకు ఆలస్యమైన మంచి జరుగుతుంది. ఆలస్యం అమృతం విషయం కాకుండా ఆలస్యమైన మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అంటే మీరు 3 పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. విశాలాంధ్ర, మన తెలంగాణ, ప్రజాపక్షం. ఈ 3 అనుభవాలు ఏంటి? అంటే 3 కమ్యూనిస్ట్ భావజాలం నుంచి వచ్చినవే కాదు. అందుకే 2 మన తెలంగాణని నాకు చాలా కాలంగా యూనియన్ పక్షాన ఒక పత్రిక, ఇండిపెండెంట్ పత్రిక తీసుకురావాలని. ఒకసారి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా వార్తల విషయము జర్నలిస్టుల ముందు ముఖ్యమంత్రులు చర్చించినప్పుడు
ఇదేంటి వార్త, ఇది న్యాయం కాదు కదా, ఇది వాస్తవం కాదు కదా అనే చర్చలు వచ్చినప్పుడు జర్నలిస్టులు ఏం సమాధానం చెప్పేవాళ్ళు తెలుసా? విలేకరులు, సార్ మా యాజమాన్యం సార్. మరి యాజమాన్యం అయితే మీరేంటి? స్వేచ్ఛ ఎవరికి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది యాజమాన్య స్వేచ్ఛ కాదు కదా, వర్కింగ్ జర్నలిస్టుల స్వేచ్ఛ కదా. మీరు ఏం చూశారు కల్లారా, ఏం విన్నారు విశ్వసనీయంగా, మీ విచక్షణతో కదా వార్త రాసేది. మరి ఇలాంటిది అయితే ఎట్లాగా? మీరే పెట్టుకోండి పత్రికలు, మేము ప్రోత్సహిస్తాము అని చెప్పిన ముఖ్యమంత్రులు మెమోస్ కూడా ఇచ్చారు. మిషనరీ కొనుక్కోవటానికి ఇతర రకాలుగా సహాయం చేస్తాం. ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్స్, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ కదా, అది దృష్టిలో ఉండే నాకు. ఒకసారి ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయాము, ముగ్గురు నలుగురమే ఏదో ఇష్యూ మీద వెళ్తే ఆయన చెప్పాడు ఆయన మీద శవ పూజ చేస్తున్నారని గండిపేటలో, ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడని, ఎవరి కూతురునో, ఇట్లా వచ్చాయి వార్తలు వచ్చాయి. ప్రధాన పత్రికల్లో, రెస్పాన్సిబుల్ పత్రికల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావటంతో సహజంగా అందరికీ ఆయన ప్రశ్నించాడు. ఆవేశం, ఏవో చాలా ఆవేశం. పొద్దునే 4:30కి 5 గంటలకు వదిలేసాం ఇంట్లో. అన్నగారు మీరు అలాంటి వాళ్ళు కాదు చెప్పి, అవును ఐ నో బ్రదర్, సోదరులు అలాంటి వారు కాదని మళ్ళీ చెప్పాడు. మీకేం కావాలో చెప్పండి, మీరు పత్రిక మీ యూనియన్ తరఫున జర్నలిస్టులు ఏకమై నడిపించండి అన్నాడు. దాని కొరకు కమిటీ వేశాను, యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ పేపర్ తయారు చేయమన్నాను అన్నీ, కానీ సఫలం కాలే. నేను ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ తర్వాత విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందో, నేను ఈ ఎఫర్ట్ ఎందుకు చేయకూడదు అని చెప్పి 25 లక్షలు ఎవరిస్తే వాళ్ళు డైరెక్టర్, ఇంటర్ఫియరెన్స్ ఉండదు, పాలక మండలిగా ఉంటారు. ఆ రకంగా మిత్రుల్ని, సంస్థల్ని ఇచ్చేస్తే ప్రోత్సహించారు. కేసీఆర్ గారు కూడా ప్రోత్సహించారు. తెలంగాణలో మొదటి యాజమాన్యం తెలంగాణ యాజమాన్యం హౌజ్లో చెప్పారు. నేను అప్పుడు ఆసాంలో ఉన్నాను, మన యూనియన్ పని మీద ఆసాంలో ఉంటే ఫోన్లు చేసి చెప్పారు. హౌజ్లో పేరు ప్రస్తావించి చెప్పాడు, శ్రీనివాస్ రెడ్డి తీసుకొస్తాను. వచ్చింది, బాగానే నిర్వహించాను. ఎందుకో కోపం వచ్చింది. యాజమాన్య పద్ధతులు నాకు తెలియాయి. నేను తీసుకొచ్చిన వ్యక్తి అయిపోయింది, అతను చీట్ చేశాడు. పొలిటికల్గా, విధానపరంగా ఇచ్చేయగలుగుతాం తప్ప నన్ను మోసం చేస్తాడని ఏం పెట్టుబడి పెట్టకుండా తీసుకొచ్చాను. మోసం చేయటంతో ఇది జరిగింది. లేకపోతే ఆ పత్రిక మంచి, ఇది 7 సెంటర్ల నుంచి సైమల్టేనియస్గా తీసుకొచ్చాం. మంచి పేరు, ఇది సడన్గా అందుకుంది. కానీ తోటి జర్నలిస్ట్ చేసిన అపరాధానికి ఇదైపోయింది. అది మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ నిర్వహించిన పత్రికలు, ఆ తర్వాత ఈ ఎఫర్ట్ అయిపోయిన తర్వాత ప్రజాపక్షం పత్రిక, నవచేతన విజ్ఞాన సమితి, అది విశాలాంధ్ర విజ్ఞాన సమితి. దిస్ ఈజ్ ఓవరాల్ గైడెన్స్ తప్ప దీనికి ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి, లెఫ్ట్కి సంబంధించి, ప్రోగ్రెసివ్కి సంబంధించి, యాంటీ ఇంపీరియలిస్ట్ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, గుత్త పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమైనటువంటి వైఖరితో అవి నడుస్తాయి తప్ప మిగతా వ్యక్తులు నడిపించే పత్రికలకు మనకు 2 లక్షల అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, అనుకూలంగా రాద్దాము అంటే చల్లదు ఆ పత్రికల్లో. నాకు తెలుసు, సమ్మె చేస్తే సమ్మె చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఏఐటీసీ కింద ఉన్నారు. ఏఐటీసీ సంఘము సమ్మె చేస్తుంటే సమ్మె న్యాయం కాదు అని యాజమాన్యం చెప్తుంది. ఆర్టీసీ కూడా అట్లాగే ఒక అడ్వర్టైజ్మెంట్ని, ఒక హాఫ్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేసింది. నో, మనం వేసుకోకూడదు, మనం కార్మికులను సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. అట్లాగే మల్టీనేషనల్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోకూడదు.
ఇలాంటి లేదా వ్యక్తికి అనుకూలంగా మనకు వ్యాపారం ఉంది, ఆ వ్యాపారానికి అనుకూలంగా ప్రభుత్వం మనకు సహకరిస్తుంది కాబట్టి దానికి అనుకూలంగా రాయండి అంటే రాస్తారు. అంతే. అక్కడ వ్యక్తి తక్కువ, వ్యక్తులు పాలసీ సిద్ధాంతాలకు సంబంధించి అనుకూలం. అంటే కొన్ని రాష్ట్రాల్లో నేను నిజానికి మీకు చెప్పాలా, బాగారెడ్డి గారి సిమెంట్స్ తెల్లారి ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే రాత్రి కుంభకోణం వచ్చి దాంట్లో ఆంధ్రప్రభ విషయాలు అందరినీ కదా రాసింది. మొత్తం ఫైల్స్ ఇచ్చేసాం. సో ఆ పత్రికల ధోరణి వైఖరి ఎంటైర్లీ డిఫరెంట్ విత్ ది అదర్ న్యూస్ పేపర్స్. వాళ్ళకి ఒక భావజాలంతో వచ్చేటటువంటి, ఒక భావజాలానికి కట్టుబడి ఉండేటట్టు, న్యూస్ను వక్రీకరించేది లేదు, న్యూస్ను వక్రీకరించేది లేదు. మిగతా పత్రికల్లో అది జరుగుతుంది, వక్రీకరణ జరుగుతుంది, అణిచిపెట్టేది లేదు. అది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఒక పత్రిక ఒక వార్తను అణిచిపెడుతుంది, ఒక పత్రిక ఒక వార్తను వక్రీకరిస్తుంది. కొన్ని పత్రికలు బజార్లలో పేద ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సమస్యల్ని వందలు వేలగా వచ్చినా కూడా పత్రికలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏదైనా తమాషాకు వచ్చి రారు కదా, చెప్పులు లేకుండా వస్తున్నారు, బట్టలు లేకుండా వస్తున్నారు, దూర ప్రయాణాలు చేసి వస్తున్నారు. వాళ్ళ సమస్య చాలా పత్రికలు ఇవ్వాలి ఏంటని. అది ఒక వార్త కాదు, అసలు చాలా విషాదంగా మారింది. చాలా, అది వార్త కాదు ఇది. సో ఆ తరహా ఈ పత్రిక. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ విధానం ఒకటి ఉంది. మరి ఇక్కడ అంటే నేను గతంలో కొంత పాలసీ విషయంలో వచ్చినప్పుడు కొంత చర్చ జరిగింది తప్ప మళ్ళీ అక్కడే ఆగిపోయింది. అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన పెట్టాం. వారు ఏమన్నారంటే, మా ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వటానికి ఆలోచిస్తున్నాం, మీరెక్కడ అన్నాడు. నిజమే, ప్రభుత్వాల ఇవి జరుగుతున్నాయి. కానీ మనం ఏమిటంటే, ప్రభుత్వాలు సోషల్, సామాజిక కర్తవ్యంగా ఉండాలి. 3 అంగాలు ప్రజాస్వామ్యంలో, 3 అంగాలు. ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకు అంటున్నారు? వేర్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆ దేశము, భావస్వేచ్ఛ లేకపోతే ఆ దేశం లేదు. ఆ భావస్వేచ్ఛ నుంచి ఆర్టికల్ 19(1)(a, ఆ భావస్వేచ్ఛ ద్వారా లభించిన మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ సుప్రీంకోర్టు తేల్చేసింది కదా. ఆ స్వేచ్ఛ లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏమిటి ఉంటుంది? దాని కొరకు పనిచేసే వాళ్ళకి మీరు ఆదరించకపోతే వాళ్ళు ప్రజల తరఫునే కదా, మీరు ఎట్లా పనిచేస్తున్నారో వాళ్ళు ప్రజల తరఫునే కదా ఇచ్చేసేది అనే భావం లేకపోతే ప్రజాస్వామ్య మనుగడకు ఇప్పుడు రకరకాల పింఛన్లు ఇస్తున్నాయి ప్రభుత్వం. జర్నలిస్టుల విషయంలోకి వచ్చేసరికి పట్టించుకోవడం లేదు. జర్నలిస్టులు అందులో భాగం. మీరు ఎలిజిబిలిటీ వస్తే మనకు కూడా వస్తాయి. అది కాకుండా బియాండ్ దట్ ఆలోచించాలా అన్నది, బియాండ్ దట్ ఆలోచించాలా అన్నది ఎందుకంటే ప్రజాస్వామ్య పురోగమనానికి, ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమానికి అనుసరించే ఇవ్వాలనేది మన వాదన. కొన్ని ప్రభుత్వాలు, పక్కనున్న తమిళనాడు ఇస్తున్నది, ఈ మధ్యనే 10,000కు 15,000కు పెంచారు చాలా నామినల్గా. పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ ఇస్తున్నది, బీహార్ ఇస్తున్నది, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఇస్తున్నది, పంజాబ్ ఇస్తున్నది, కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. చూడాల ప్రభుత్వాల. మీరేమైనా ప్రతిపాదన పెట్టే అవకాశం ఉందా? నేను ఇప్పుడు వైద్యానికి పరిమితం అవుతున్నాను. ఇవి రెస్టోర్ అయితే తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో నాకు అడుగుబుద్ధి కావట్లే. తర్వాత మనం డిమాండ్ విత్డ్రా చేసుకోమని కాదు, ప్రియారిటీస్లో ఇప్పుడు నాకు లేదు. ప్రియారిటీస్లో నేను ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి తీసుకొస్తాను, కన్విన్స్ చేస్తానన్న దశలో నాకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం మెడలోతు, తలకాయలోతు దిగుబడి ఉంది. నేను మొన్న ఈ సొసైటీ, మన అకాడమీకి నార్మల్గా రావాల్సిన ఫండ్సే రాకపోతే ఆర్థిక మంత్రి గారిని కలిశాను 2 days బ్యాక్. కాగితం ఇస్తే
ఈ నెల ఉద్యోగులకు జీతం ఇవ్వటానికి కష్టపడుతున్నాం అన్నారు. ఇక నేనేం చెప్తాను చెప్పి ఆయన ఇది ఇవ్వాల్సింది గ్రాంట్సే అనుకూలంగానే చెప్పాడు. కానీ ఈ ఆర్థిక పరిస్థితి మనకి ఇమీడియట్గా ఎక్విటేషన్ ఇళ్ల స్థలాలు ఆర్థికానికి సంబంధించింది కాదు, ఫైనాన్సెస్ ఏం అవసరం లేదు, ఇళ్ళు గట్టియమని అడగటం లేదు. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి 2 హెల్త్ ఇట్స్ ఎ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకని ఈ 3 మంచిగా సంతృప్తిగా వస్తే నేను సంతృప్తి, మిగతా వారి సంతృప్తి, నేను సంతృప్తి. అంటే ఇప్పుడున్న హెల్త్ కార్డులు కూడా చాలా ఆసుపత్రుల్లో పనిచేయడం లేదనేది ఒకటి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయడం ప్రైవేట్ ఆసుపత్రి గత ప్రభుత్వం 11,000 13,000 కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం రాగానే సమ్మె చేశారు. కానీ 300 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేసినట్టున్నారు. 2-3 మాసాలకే మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ ఈ మధ్య రిలీజ్ చేశాను. నేను మంత్రి గారితో దామోదర రాజనరసింహ గారితో డిస్కస్ చేశాను. ఆయన ఈ ఉద్యోగులకి మనకి సంబంధించి వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఏరియర్స్ కూడా ఈ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించి అక్రిడిటేటెడ్ ఆసుపత్రులకి ఒప్పందం కూర్చుకొని నెమ్మదిగా ఇచ్చేస్తున్నాము, డిస్కషన్ చేస్తాము ఖచ్చితంగా. నేను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మనం 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేశాము వైద్యానికి. అప్పుడు 1/3 మనం కడితే 2/3 గవర్నమెంట్. ఆ రకంగా కూడా ఆలోచన చేద్దాం అనుకున్నాం. చూస్తే 100 కోట్ల వరకు వచ్చింది. ఇది వైబుల్ కాదు అనుకున్నాను. మనం ఖర్చు చేసేది నెలకు 4 కోట్లు కూడా లేదు సరిగ్గా. ఇంత ఖర్చు సంవత్సరానికి అంటే 40 కోట్ల రూపాయలు. ఇది వైబిలిటీ లేదు అని చెప్పి ఆలోచన నేనే విరమించుకున్నాను. ఈ వైద్యానికి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులకు పడలేత్తొద్దు. వాళ్ళు 10,000 ఖర్చు అయ్యే వైద్యాన్ని 1,50,000 చేస్తారు. ఆ తర్వాత ఫోన్ చేస్తారు, ఇంత బిల్ వేసాడు సార్ అంటే మనకి తెలిస్తే ఒప్పుకుంటాడు. తెలిసిన వాడైతే ఫోన్ చేసినా 10,000 తగ్గిస్తారు. అంతే. అందుకని ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెత్తబాకండి. మనకు నీమ్స్ ఉంది, విశ్వాసం పెట్టండి. నీమ్స్కి పోతే తప్పు అనుకోబాకండి. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉండే డాక్టర్లు అనేక రకాల జబ్బులను చూసే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ముక్కంటే ముక్కే, అంతే, చెవి అంటే చెవే, మళ్ళీ కింద పన్ను కూడా చూడటానికి ఇంకో డాక్టరు, ఇంకో మళ్ళీ డబ్బులు అంతే. అందుకని నేను మన మీటింగ్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గవర్నమెంట్ ఆసుపత్రులు ఏదో ఒక ఎక్సెప్షనల్ సాధ్యం కాదన్నప్పుడు తప్ప మీరు త్వరగా ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే న్యాయం చేసినా కూడా అంతే డబ్బు బోయలేని భారంగా అవుతుంది. ఈ కొంతకాలము ఈ పీరియడ్ భరిద్దాం. నిమ్స్ యాజమాన్యానికి కూడా ప్రభుత్వం జర్నలిస్టులకు ఒక ప్రత్యేక సౌకర్యం కల్పించే అవకాశం, స్పెషల్ రూమ్స్ ఇస్తున్నారు. మనం విరహత్తు ఎంతమందిని మన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విరహత్తు ఎంతమందిని బయట చావు బతుకుల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి బతికిచ్చారు. అక్కడ అయిపోతాం అని చెప్తే తీసుకొచ్చి బతికిచ్చారు. బయట 4 లక్షలు 5 లక్షలు డబ్బు అవుతుందని చెప్తే ఇక్కడ 16,000 రూపాయలు 15,000 రూపాయలతో. అందుకని కోరేది ముందు నిమ్స్కి వెళ్తే చేయకపోతే వీఆర్ హియర్ మనం చెప్తే వినటానికి అధికారులు ఉన్నారు, అవకాశం ఉంది, వినటానికి అవకాశం ఉంది. అందుకని నా విజ్ఞప్తి స్ట్రేట్ నాట్ టు గో ఫర్ ది కార్పొరేట్ ఆసుపత్రులు. ఫస్ట్ యూ విజిట్ ది గవర్నమెంట్ హాస్పిటల్ అప్ టు నీమ్స్ అండ్ దెన్ థింక్ ఆఫ్ టు గోయింగ్ అదర్స్. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు బాగా పెరిగాయి. రకరకాల కారణాలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ దాడుల నిరోధకానికి లేదా వీటి పట్ల స్పందన పరిస్థితి గతంలో ఒక జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఒకటి కానీ లేదా ప్రభుత్వ తరఫున కానీ మీడియా తరఫున కానీ ఒక కమిటీ అనేది ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి కమిటీలన్నీ రద్దయిపోయాయి. వాటి పునరుద్ధరణకి ఏమైనా అవకాశం ఉందా, లేదా ఈ దాడుల పట్ల ఎలాంటి కొత్త రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీటన్నింటినీ రద్దు చేసి చూడలేదు, ఆ వైపు వెళ్ళలేదు.
ఒకటి వైద్యానికి సంబంధించి ఇంకొక మాట చెప్పాలి మీకు. మొన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం జరిగితే సంతాపాలు మొదలు పెడతాం కదా. ఆ రోజు పత్రికల్లో, అంతకుముందు రోజు పత్రికలో వచ్చిన 6 జర్నలిస్టులు 2 రోజుల్లో, మొత్తం లెక్కేస్తే 16 మంది వారం రోజుల్లో. ఆశ్చర్యం వేసి ఏమిటిది, ఇట్లా జరుగుతుంది, ఎందుకు, ఎట్లా చనిపోతున్నారు, యాక్సిడెంట్సా, వ్యాధుల, ఎలాంటి వ్యాధులు, మనం లెక్క తీయకపోతే ఇంకెవరు తీయరు అని చెప్తే నిన్ననే ఓ లెక్క వచ్చింది. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. యాక్సిడెంట్లు ఒక ఎత్తు, ఎక్కువ మంది క్యాన్సర్. స్ట్రెస్ కూడా క్యాన్సర్ కొంత కారణం కావచ్చు. ఏది అందుకనే స్పెషల్ స్క్రీనింగ్ ఏదన్నా పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు ఆ లెక్క తీస్తున్నాం. ఎక్కడ, ఎవరు, ఎట్లా, ఏ పత్రిక, ఏ సంస్థ, ఏం ఎక్స్పీరియన్స్, అక్యుటేషన్ ఉందా లేదా మన సంఘం మొత్తం తయారు చేస్తుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి మనం మాట్లాడాలి. ఇక రెండవది, మీరు అడిగిన కమిటీల్లో దాడుల వ్యతిరేక దాడులు, ఫస్ట్ దాడులు మన ప్రమాణాలు పడిపోతున్నాయన్నదే. ఎవరి మీద దాడి జరిగినా విలేకరి మీద దాడి, జర్నలిస్టుల మీద. పత్రికల్లో ఓపెన్గా వస్తున్నాయి. డబ్బు సంపాదనకి ఇది ఒక మార్గంగా సరిపోయింది. విలేకరి వృత్తి ఒక మార్గమా అన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల చెట్లకు కట్టేసి కొట్టారు. అమ్మ పాప, మనకు బాధ అనిపించిన ఇల్లు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఇల్లు కడతారు. ప్రతి ఇంట్లో వైలేషన్స్ ఏవో కొన్ని ఉంటాయి. అధికారి రాకముందే నువ్వు వచ్చి కొని తప్పు చేసావని చెప్తే సరిగుంది, సరి చేసుకోవాలి. నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటే రైట్ కాదు కదా, తప్పు రైట్ కావటం లేదుగా. లేదు, అది నష్టానికి దారితీస్తుంది. అది రియల్ జర్నలిస్టులు చాలా తక్కువ మంది. ఫేక్ ఈ వీడియోలు, సోషల్ మీడియా, దీన్ని డబ్బు సంపాదనకు, బ్లాక్ మెయిలింగ్కు ఒక మార్గంగా భావించే ఒక స్థితి వచ్చేసింది కొంతమందిలో. చదువు ఫెయిల్ అయ్యి దుబారా ఇలాంటి వర్గాలు ఎంటర్ అవుతున్నాయి. కార్డు ఉంటే చాలు, అక్యుటేషన్ కార్డు, ప్రెస్ అంటే చాలు, అక్రిడేషన్ కార్డు ఏదో రకంగా సంపాదించుకున్నారు. ప్రెస్ అంటే చాలు, ఆ బోర్డు ఉంటే చాలు, ఆ పత్రిక వస్తుందా రాదా, సంస్థ ఉందా లేదా, ఆ పేరుతో ఐడెంటిటీ కార్డు. ఇది చాలా, ఇది వాస్తవాలు కొన్ని. ఒక ఆర్గనైజేషన్కి సిరిసిల్ల ఐ థింక్ జిల్లా పట్టుకున్నాడు, పోలీసులు పలకబెట్టారు, దొంగలకి పలకబెడతారు, ఇట్లా పట్టుకొని ఫోటో తీసి విడుదల చేశారు. దేని కింద అరెస్ట్ అయ్యారు తెలుసా? అతను పిక్ పాకెట్ కింద అరెస్ట్ అయ్యాడు. అది జేబు దొంగ. అది 3వసారి. కార్డు చూపించాడు జర్నలిస్ట్ అని కార్డు చూపించాడు. ఆరాధిస్తే ఒక సంఘం వాళ్ళు వెళ్ళి వీడు మా సభ్యుడు అంటే సరే జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో సభ్యుడు అన్నారు. స్థితి ఎంత దూరం వచ్చిందో చూడండి. అందువల్ల ఇలాంటి వాటిని మనం వర్కింగ్ జర్నలిస్టులుగా ఎక్స్పోజ్ చేయకపోతే, సరిదిద్దకపోతే వృత్తికి ప్రమాదం, జర్నలిస్టులకి ప్రమాదం. దట్ పార్ట్ ఎక్కడైనా ప్రొఫెషనల్ జర్నలిస్టుల మీద బెదిరించిన సంఘటనల్లో మన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒక ప్రదేశంలో ఒక ఎమ్మెల్యే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కోపం వస్తుంది కదా లోకల్గా వచ్చినప్పుడు, మళ్ళీ వెనక్కు తీసుకుంటున్నారు. సీనియర్ జర్నలిస్టులు, పనిచేసే జర్నలిస్టుల ముందు పొరపాటు చేసినా, కొద్దిగా బాధాకరంగా మాట్లాడినా వెనకకు తీసుకునే అవకాశాలు అనేక ఉన్నాయి. మనం కోరేది రోజు రోజు ఈ జర్నలిజం అనే వృత్తి ఒక ప్రమాదకరమైన వృత్తిగా, డేంజర్ జోన్గా కనిపిస్తుంది. మంచి రాసినా కష్టమే, ఎవరికోరికి నష్టం జరుగుతుంది. చెడు రాస్తే సరే
అందుకని ఒక రక్షణ చట్టము అవసరము ఆల్ ఇండియాలో అని మన ఆర్గనైజేషను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు ఇతర ఆర్గనైజేషన్స్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందరూ కోరుతున్నారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో ఏదో కొంత సంతృప్తికరంగా లేకపోయినా మహారాష్ట్రలో ఉంది. ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వము బిల్లు పాస్ చేసిపోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. బీహార్ కూడా అలాంటి చట్టం తీసుకొస్తామని, మన రాష్ట్రంలో కూడా అలాంటి చట్టాన్ని మనం అడిగితే జాగ్రత్తగా ఉంటారు. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా పనిష్మెంట్ ఉంటుంది, దాంట్లో ఉండాలి ఉంటేనే కొంత. మనము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్రంలో కూడా ఒక చట్టం జర్నలిస్టుల సంక్షేమానికి, రక్షణకు ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. ఈ లోపు ఏదైనా కమిటీలు ఇలాంటి దాడులు జరిగినప్పుడు గతంలో ఉన్న కమిటీల మాదిరిగానే దీన్ని పునరుద్ధరించి దాడి జరిగినప్పుడు ఎవరి తప్పు ఏమిటి అనేది తేల్చడానికి ఉపయోగపడుతుంది. అవసరం కూడా అంటే ఏర్పాటు చేసే అవకాశం ఉందా అడుగుదాం. నేను కాదు కదా, నేను మీలో ఒకరిగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి సమాచార దాంతో పాటు వెల్ఫేర్ కమిటీ కూడా ఉండాలి. వెల్ఫేర్ పార్టీ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఇస్తున్నాం కదా, ఒక కమిటీ ఉంది, దాంట్లోనే ఉంది, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూల్స్లోనే ఉంది. ఆ కమిటీ ద్వారానే శాంక్షన్ చేస్తున్నాం. 400-500 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం, 3,000 రూపాయలు ఇది ఇస్తున్నాం, 2,000 రూపాయలు పిల్లల చదువులకి ఇస్తున్నాం. వెల్ఫేర్కి ఇంకా అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్. మీరే ఇంతకుముందు కొంత ప్రస్తావించారు జిల్లా అక్రిడేషన్ కమిటీలు. ఖచ్చితంగా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటులో ఏదైనా నిబంధనలు ఉన్నాయా? ఉన్నాయి, వస్తున్నాయి. అంటే మీరు ఇంతకుముందు విషయం వచ్చింది, ఒక్క సంఘానికే మొత్తం సభ్యులు అని చెప్పి రాసుకున్నారు. దాన్ని కొనసాగిద్దామా? ఎంత అన్యాయం ఇది. అందుకని అట్లాంటి మార్పులు వస్తున్నాయి. జర్నలిస్ట్ సంఘాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. వ్యక్తిగతంగా సీనియర్ జర్నలిస్టులకి, ప్రొఫెషన్లో పేరెన్నికి గన్న వాళ్ళకి, వాళ్ళ ఉమెన్కి, ఫోటోగ్రాఫర్స్కి, ఉర్దూకి, చిన్న పేపర్లకి అందరికీ అవకాశం కల్పిస్తుంది. గతంలో మాదిరిగా వాళ్ళు నామినేట్ చేసుకునే, ఒక్క సంఘానికి నామినేట్ చేసుకునే పరిస్థితి ఈసారి ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో ఉండదు. ప్రభుత్వము పరిశీలనలో ఉంది, అది మేము రికమెండ్ చేశాము, కమిటీ రికమెండేషన్స్లో అవి కూడా ఉన్నాయి. అదే స్థాయి జిల్లాల వరకు వస్తుంది, ఆ కమిటీల స్థాయి. ఏపీయూడబ్ల్యూఏ ఉన్నప్పుడు కొన్ని ఉద్యమాల ద్వారా హక్కులు కొన్ని సాధించుకున్నారు. ఆ హక్కులన్నీ హరించబడ్డాయి. వాటిని ఎలా పునరుద్ధరణ చేసే అవకాశం ఏమన్నా? ఎలాంటి హక్కు? ఉదాహరణకి ఇప్పుడు చెప్పారు కమిటీలు, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాం. ఏ హక్కులు ఇంకా? పర్లేదు చెప్పండి, చెప్పండి, పర్లేదు. రకరకాలవి ఉంటాయి కదా. జర్నలిస్ట్ అంటే పనిచేసే విధానంలో కానీ, వారికి శిక్షణ విధానంలో కానీ ఖచ్చితంగా ఇప్పుడు కొత్త మార్పుల విధానంలో కొత్త మార్పులు ఇవాళ మీ ముందే వచ్చారు. మళ్ళీ శిక్షణ కోరు. నా అభిప్రాయం ఏమిటంటే ఈ సోషల్ మీడియాను కొంతమంది తెగ ఆడిపోస్తున్నారు, కానీ సోషల్ మీడియా లేకపోతే సమాజం బతకటం కష్టం. తప్పును సరిదిద్దటానికి ప్రయత్నించాల్సిందే తప్ప మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తప్పులు ఉంటున్నాయి. మూసేద్దామా? కాదు. సోషల్ మీడియాని ఎలా సవరిద్దాము, ఎలా వాళ్ళకి చెప్పాలా అనే దాంట్లో వాళ్ళకి ఏమాత్రం శిక్షణ లేదు మెజారిటీకి. ఈ యూట్యూబర్స్ వీటికి సంబంధించి మెజారిటీ, కొంతమంది ప్రింట్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు దీన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ జాగ్రత్తలే ఉంటున్నాయి కొన్ని. ఏమీ తెలియకుండా నేను చెప్పానే ఇంతకుముందు అనుకున్నామే, ఒక కార్డు, దీనికి తోడు ఐఫోన్ ఉంటే సరిపోతుంది, మూడు యూట్యూబ్లు నడపవచ్చట. సో అలాంటి వాళ్ళకి సిన్సియర్గా ఈ ప్రొఫెషన్లో సాగాలనుకునే వాళ్ళకి తెలియనితనంతో ఉంటే, నేర్చుకోవాలన్న తపన ఉంటే, వాళ్ళు ఏమన్నా విద్యావంతులు అయితే ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలని ఉంది నాకు. అందుకని హైదరాబాద్లో మొదట ఒక 50 మందితో ఒకరోజు శిక్షణ, చట్టాలు ఏమిటి, రూల్స్ ఏమిటి, నియమ నిబంధనలు, వీళ్ళు
జర్నలిస్ట్ అనగానే ఏ నియమము మాకు వర్తించదు, సర్వాధికారాలు మాకున్నాయన్న భావాలతో ఉన్నారు. నా దృష్టిలో జర్నలిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ మ్యాన్. సో అందువల్ల మనకున్న హక్కులు ఏంటి, భాష ఏంటి, పెట్టాలనుకున్న అంశాలు, ఒక రోజులో 4-5 ఇది సమాచార హక్కు చట్టం, దానివల్ల ఏం ప్రయోజనాలన్నా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది, భాష ధోరణులు, భాష ఎట్లా ఉండాలా, ఏమిటి అనేది, తర్వాత నేర వార్తలు ఎట్లా రాయాలా, నేరాలు జరిగితే ఏమిటి, పదజాలం ఏంటి, అట్లాగే జర్నలిజం వృత్తి ప్రమాణాలు చట్టాలు ఏం చెప్తున్నాయి, అలాగే పరిశోధనాత్మక కథనాలు రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఖచ్చితంగా పరిశోధనాత్మక స్టోరీస్ ఉండాలా, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్, లేకపోతే జర్నలిజం ఈజ్ నథింగ్ బట్ ఈ న్యూస్గా ఉండదు. అందుకని దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవి చెప్పితే వినేవాడు వింటాడు, వినేవాడు నేను తప్పే చేస్తాననుకున్నవాడిని మనం ఏం చేయం కదా, చట్టాలు ఉన్నాయి, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్లో ప్రారంభించి 33 జిల్లాలకు విస్తరించే అవకాశాలు ఏమైనా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు కొత్తగా ఇదొక మనకు వచ్చిన, గతంలో ఇవి మేము ఆలోచించలేదు కదా ఫస్ట్ ఎన్విసేజ్ చేసినప్పుడు. అట్లాగే మళ్ళీ ఒకసారి ఈ బడ్జెట్ ఎట్లా చదవాలి, హౌ టు రీడ్ అనేదాన్ని, తర్వాత లోకల్ ఇష్యూస్ మీద జర్నలిస్టులు వెలికి తీసిన అనేక అంశాలు ఉన్నాయి. లోకల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలి, తర్వాత న్యూ టెక్నాలజీ ఎట్లా వినియోగించుకోవాలి. ఇదివరకు హిందూలో ఉద్యోగం రావాలంటే షార్ట్ హ్యాండ్ వస్తుందా అని అడిగేవాళ్ళు, ఎక్స్ప్రెస్లో ఉద్యోగం కొరకు వెళ్తే నీకు టైప్ రైటింగ్ వస్తుందా అని అడిగేవాళ్ళు. ఇవాళ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్. జర్నలిస్ట్ అనేవాడు వస్తే పెన్నుతో రాస్తాను అంటే నీ నోట్స్ రాసుకోవటానికి తప్ప కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అనేది కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. ఇవాళకి డెస్క్లో కంప్యూటర్లు ఆపరేట్ చేయలేని వాళ్ళు ఉన్నారు, సీనియర్స్. ఇక ఆ తరం పోతే ఇంకా ఉండరు, ఉండటానికి వీల్లేదు కూడా. అట్లా కంప్యూటర్లు ద్వారా చేయాల్సినవి. ఇప్పుడు మెజారిటీ ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు కూడా చేస్తున్నట్టు వింటున్నాను, ఎక్కువ లేదు. ఇంగ్లీష్ పేపర్లలో డెస్క్ మాయమైపోతున్నది. పిటిఐ కాపీ వస్తుందనుకోండి, ఏజెన్సీ కాపీ వచ్చిందనుకోండి, దాన్ని వెట్ చేయటానికి, ఎడిట్ చేయటానికి, న్యూస్ రూపంలో హెడ్లైన్స్ ఇవ్వటానికి అమెరికాలో కూర్చొని ఉంటే ఇవాళ హైదరాబాద్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాడికి ఆ వార్త వాడికి పంపిస్తాడు, టైం ప్రకారంగా ఎడిట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అంతే అంతే, ఇంకేం అవసరం లేదు. తెలుగు న్యూస్ పేపర్లు కూడా రాజమండ్రిలో కూర్చొని, అమెరికాలో కూర్చున్నా, లండన్లో కూర్చున్న వాడికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ట్రాన్స్లేషన్స్ చేస్తాను అంటే పంపిస్తే 5 లోపల డెడ్ లైన్ పంపించండి అంటే పంపిస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకా చాలా మంచి ఉంది, ప్రమాదాలు ఉన్నాయి. మొత్తం ఒక నేషనల్ న్యూస్ ఛానల్ ఐ వాజ్ టోల్డ్, యాంకరు, లేడీ యాంకరు వార్తలు చదువుతుంది, బట్ దానికి ప్రాణం లేదు, అదే రూపం ఉంది. నేను సుప్రీంకోర్టు న్యూస్ ఒక ఛానల్ ఇస్తుంది, ఒక వెబ్ ఛానల్. నువ్వు వార్తను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి చదువుకోవచ్చు, వినవచ్చు. విందామని టిక్ చేశాను. బ్యూటిఫుల్ అమ్మాయి, ఒక మంచి గొంతుతో వాయిస్ ఇస్తుంది. నేను ఎవరినో అడిగాను, ఇన్ని జడ్జిమెంట్స్ ఒకరే చదువుతారా, ఎట్లాగా ఇది అంటే, ఆర్టిఫిషియల్ అంతే, అమ్మాయి లేదు, బొమ్మే, లైఫ్ లేదు, బ్యూటిఫుల్ ప్రొనౌన్సియేషన్. అంటే ఎవరో చెప్తున్నారు ఉద్యోగాలకి ఏమి ఇబ్బంది లేదు. న్యూ టెక్నాలజీని ఎవాల్వ్ చేసుకుంటే ఉద్యోగాలు గ్యారెంటీ, లేనప్పుడు ఇప్పుడు కంప్యూటర్ రాదు అంటే ఉద్యోగం వేయడు. సో ఆ రకమైనటువంటి థ్రెట్స్ మనము ఇప్పుడు అకాడమీ అలాంటి ఆలోచనలతో కొత్త టెక్నాలజీని హౌ టు ఇంపార్ట్
ఆ శిక్షణ ఇచ్చే అవకాశం అవకాశాన్ని ఆలోచించాలా, రిసోర్స్ పర్సన్స్ తెచ్చుకోవాలా, చేయాలి. లేకపోతే ఎప్పటి మాదిరిగానే చేస్తే అంటే గతంలో శిక్షణ అంటే 4 ఉపన్యాసాలు ఇచ్చి రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోవడం. గతంలో 1000 మందికి ఒక చోటని శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 1000 మందికి ఎక్కడ 1400 మందికి ఒక్క చోటని 2 రోజుల పాటు 3000 మందికి ఇచ్చినట్టు చెప్పారు. రికార్డులు ఉన్నాయి. అంటే ఇది జరుగుతాయే సమ్మేళనాలు. క్రిస్టియన్స్ చేస్తారే, హిందువులది కూడా మొదలైంది కదా. జరిగినట్టు ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి నో శిక్షణ 50 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంటరాక్షన్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. రాజకీయ నాయకుల మాదిరిగా ఉపన్యాసాలు చెప్తే శిక్షణ ఎట్లా అవుతుంది? ఓ బహిరంగ సభ అవుతుంది, సదస్సు అవుతుంది. సంఖ్య ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ మొన్న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ 2 రోజుల కిందనే జరిగింది. ఖచ్చితంగా ఏనాడు గతంలో పెట్టలే. ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఈ 1000 మంది శిక్షణ ఎట్ ఏ టైం 1000 మందికి 2 రోజుల పాటు ఎట్ ఏ టైం శిక్షణ సాధ్యమండి? అది సాధ్యం ఎక్కడిది? రికార్డే చేశారు, రికార్డ్ అయింది చెప్తున్నారు. అట్లా కాదు. ఇస్తే ఇంటరాక్షన్, క్లాస్ రూమ్ ఇంటరాక్షన్గా ఉండాలి. క్లాస్ రూమ్లో 100 మందిని పెట్టుకోరుగా, 200 మందిని పెట్టరుగా. ఆ రకంగానే ఇది కూడా ఉండాలని చెప్పి. జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్యం ఉండేది అకాడమీలో. జర్నలిస్టుకు ఉండాలి. జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లేకపోతే అకాడమీ ఎందుకు? మరి ఈసారి అంటే కొన్ని సంవత్సరాల నుంచి అసలు పట్టించుకోవడం లేక మీటింగుల్లో ఇది లేదు. ఇప్పుడు అది కదా. అందుకనే నేను వచ్చిన తర్వాత అకాడమిక్ జనరల్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ అయింది. మొదటి మీటింగ్ నిన్న జరిగింది. ఒకే సంఘానికి ప్రాతినిధ్యం పెట్టుకున్న దాన్ని సవరిస్తూ మళ్ళీ దాన్ని మార్చడానికి రిజిస్టర్ ఆఫ్ సొసైటీలో మారిస్తే జర్నలిస్టుల ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. అంటే జర్నలిస్టుల ప్రాతినిధ్యం అనేది వచ్చేసరికి నామినల్గా ఉండే సంఘాలు కూడా ముందుకొస్తున్నాయి. వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది అవసరమా అని? ఖచ్చితంగా. నాకు అనేక మంది నాకు ఇచ్చారు. కమిషనర్ గారు చెప్పారు, వారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్స్ 100 సంఘాలు ఉన్నట్టున్నాయండి, వర్కింగ్ జర్నలిస్టుల సంఘాలు అని నాతో చెప్పారు. అందుకని దానికి నియమ నిబంధనలు, కేంద్రం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుసరించే మార్గాలు, సెంట్రల్ ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీ అనుసరించే మార్గాలను, అలాంటి మార్గాల్ని మనము అనుసరించాలి. లేకపోతే సాధ్యం కాదు. 100 సంఘాలకు 100 కాదు 50 అనుకోండి, 50 సంఘాలకు సాధ్యం, 50 కాదు 25 అనుకోండి, సాధ్యం కాదు కదా. ఒక క్రైటీరియా పెట్టాల్సింది. ఒక సంఘము అనే దానికి రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కింద రిజిస్టర్ అయితే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలను పాటించే వాళ్ళకి దాంట్లో కూడా చాలా ఉన్నాయనుకోండి. నియమ నిబంధనలు అందరికీ పాటిస్తున్నారు అనుకోండి, సంఖ్య 5 ఉందనుకోండి, ప్రియారిటీ సభ్యత్వము ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా చూస్తాం. గతంలో మాదిరిగా తోచిన వాళ్ళకల్లా ఇచ్చే అవకాశం, ఒక ప్రాసెస్, ఒక గైడ్ లైన్, ఒక నియమ నిబంధన, ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అంతవరకు గ్యారెంటీ. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారు మీడియాకు సంబంధించిన వివిధ అంశాలపై తన అనుభవాలతో పాటు తీసుకోవాల్సిన చర్యలు, నియమ నిబంధనావళి ఇత్యాది అంశాలన్నింటినీ మనకు వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అంజయ్ గారు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. నమస్కారం.